జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అది బెంగళూరులో ఆయన పోతాడా ఉంటాడా, ఇప్పుడు ఎవరు పోతాడు అక్కడ, ఆ టీంను పంపారు. ఇడుపుల పాయ, పులివెందుల, హైదరాబాద్ అయితే వస్తలేడు. రౌండప్ చేసి వెహికల్ అని మొత్తం చెక్ చేసి అక్కడ పక్క స్టేట్ కనుక ఇదైతే ఇక్కడ వీళ్ళ స్టేటే స్టార్ట్ చేస్తే 100 కోట్లు పట్టుబడుతుంది. ఇప్పుడు చూడండి అక్కడ త్వరలో తాడేపల్లి ప్యాలెస్ లో సిట్ తలుపులు తట్టుతుంది అనేది కూడా వస్తుంది బ్రేకింగ్. లిక్కర్ కుంభకోణంలో మిగిలిన 2 కార్నర్ నోటీసులు. అయిన తర్వాత నెల్లూరు క్వార్టర్ కుంభకోణంలో పోనీ మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా చేయొచ్చు, ఖచ్చితంగా ఎంటర్ కావచ్చు అంటున్నా. ఇది చెప్పినా కదా మీకు ఎగ్జాంపుల్. ఒక మంత్రిది ఈజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఈజ్ ఏ సాలరీ టేకింగ్ ఏసీబీ. ఈ రోజు ఇక్కడ కూడా రోజు ఒక్కరు యావరేజ్ గా రోజు ఒక్కరు ఇద్దరు ఏదైతుందో ఈ మధ్య కాలంలో నేను అనుకుంటున్నా, మొన్న ఒక ఇక్కడ చూసిన సార్ ఒక 5-6 రోజుల కింద 300 ఏసీబీ ఇదే ఏసీబీ చేసింది. అయితే ఈ రోజు ఏదైతుందో కెన్ ఈజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆడికే పైన చెప్తుండ్రు కదా అన్న, ఆల్రెడీ చెప్పిండు కదా. రాజకీయ రెడ్డి కూడా ఎవరో చెప్పిండు, సంతకం పెట్టలేదని చెప్పిండు కదా. ఎందుకు ఇంకా అభ్యంతరము? ఇమ్మీడియట్ అడ్వకేట్ జనరల్ చూడండి ఏదైతుందో గతంలో జరిగినాయి కనుక. కమాన్ సిట్ ఏదైతుందో తాడపల్లి అండ్ బెంగళూరు ప్యాలెస్ అండ్ ఇడుపుల పాయ అండ్ పులివందుల. अब तमाशा देखो, इकने